ఇప్పుడు మీరు చూస్తున్నారు ది గ్రేట్ అరేబియా సముద్రాన్ని. నేను చూపిస్తా నా కళ్ళతో, మీరు చూడండి. అరేబియా సముద్రం గురించి తెలుసుకుందాం, నాతో రండి. అరేబియా సముద్రం హిందూ సముద్రంలో ఒక భాగం. ఇది భారత ఉపఖండం అలాగే పశ్చిమ దిశలో ఉంది. ప్రాచీన కాలం నుండి ఈ సముద్రం వాణిజ్యానికి మరియు ప్రయాణికులకు అత్యంత కీలకమైనది మార్గంగా నిలిచింది. భౌగోళిక విశిష్టత తెలుసుకుందాం రండి. విస్తరణ: ఇది సుమారు 38,62,000 చదరపు కిలోమీటర్ వైశాల్యాన్ని కలిగి ఉంది. సరిహద్దులు: తూర్పు భారతదేశం, ఉత్తరాన పాకిస్తాన్ మరియు ఇరాన్, పశ్చిమాన అరేబియా ద్వీపకల్పాలు అండ్ అలాగే ఒమాన్, యమన్ వంటి దేశాలు ఉన్నాయి. దక్షిణాన హిందూ మహాసముద్రం యొక్క ప్రధాన భాగం ఉంది. ప్రాముఖ్యమైన విశేషాలు: తీర ప్రాంతాల భారతదేశంలో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాలు ఈ సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి. ఈ అరేబియా సముద్రంలో నదుల కలయిక: భారతదేశంలోనే ప్రముఖ నదులైన నర్మదా మరియు తపతి నదులు ఈ అరేబియా సముద్రంలోనే కలుస్తాయి. అలాగే పాకిస్తాన్లోని అతిపెద్ద ఇండస్ నది కూడా ఈ అరేబియా సముద్రంలోనే కలుస్తాయి. ప్రధానమైన నౌకాశ్రయాలు: ముంబైలో నవసేన, కాండ్లో కొచ్చి మరియు పాకిస్తాన్లోని కరాచీ వంటి అతిపెద్ద వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్: భారతదేశానికి వర్షాలను ఇచ్చే నైరుతి ఋతుపవనాలు ఈ సముద్రం నుంచే బయలుదేరుతాయి. అండ్ అలాగే ఈ సముద్ర తీరంలో ముఖ్యంగా ముంబై సమీపంలో ప్రాంతంలో పెట్రోలియం మరియు సహజ వాయువు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే వాణిజ్యం: ఎర్ర సముద్రం, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనుసంధానించడం ద్వారా ఇది ప్రపంచ ఇంధన రవాణాకు ప్రధాన మార్గంగా ఉంది. మీకు తెలుసా ఈ అరేబియా సముద్రాన్ని పూర్వంలో ఏమని పిలిచేవారో? దీనిని సింధు సాగరం అని పిలిచేవారు. రోమన్లు మరియు అరబ్బులు ఈ సముద్ర మార్గం ద్వారానే భారతదేశంలో మసాలా దినుసులను వ్యాపారం చేసేవారు. వాణిజ్య కేంద్రం: ప్రాచీన కాలం నుండి రోమన్లు అలాగే ఈజిప్షియన్లు మరియు భారతీయుల మధ్య వర్తకానికి ఇది ప్రధాన మార్గంగా ఉండేది. నేటికి ప్రపంచంలో చమురు రవాణాలో సింహభాగం ఈ సముద్ర ద్వారానే జరుగుతుంది. ఈ అరేబియా సముద్రంలో ద్వీపాలు, ఐలాండ్స్: భారతదేశానికి చెందిన లక్షద్వీప్, యమన్కు చెందిన సొకోత్రా దీవులు ఇక్కడ ఉన్నాయి. ఈ అరేబియా సముద్రంలో డెత్ జోన్ అని ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద డెత్ జోన్ అది. అంటే ఇక్కడ నీటిలో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అందువలన చేపలు మరియు ఇతర జీవులు జీవించడం చాలా కష్టం. దాదాపు ఒమన్ దేశమంతా వైశాల్యంతో విస్తీర్ణం చెంది ఉంటుంది.